అలా సైలెంట్ గా ఉండొద్దు. స్పీక్ సంథింగ్. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? నిప్పుల మీద ఉన్నట్లుంది. సూర్య, ఇలా టెన్షన్ పెడితే ఏం చేయాలన్న ఐడియా కూడా స్ట్రైక్ అవ్వదు బావా. కాస్త కూల్గా ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావు? ఒక పక్క నా చెల్లెలు, మరో పక్క ఆ సామాన్యుని క్రిమినల్ గా చూపించగల అభి, ఇద్దరు మిస్సింగ్. ఒక పక్క నిప్పుల మీద కూర్చున్నట్లుందని నేను చెప్తుంటే నువ్వేమో కూల్గా ఆలోచించమంటావేంటి? మైండ్ ఉందా నీకు? అసలు మైండ్ ఉందా? ప్లీజ్, నాది అదే కండిషన్. ప్లీజ్ కాసేపు సైలెంట్ గా ఉండు. సైలెంట్ గా ఉంటే ఎలా సూర్య? సైలెంట్ గా ఉండమన్నాను, ఉండు అంతే. ఏం చేయాలి? ఏం చేయాలి? అసలు ఈ అభి ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలిసింది? నేను గాని నువ్వు గాని తోడు లేకుండా అసలు లిల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఎవరు వాళ్ళిద్దరిని మాయం చేశారు? అసలేమీ అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరు ఆచూకీ తెలుసుకోవాలి. ఎలా ఎలా ఎలా? సామాన్య దీనికి కారణం ఏంటుంది సూర్య? ఎస్ ఎస్, అదే ఆ డెవిలే చేసింది. ఐ నో. నా చెల్లెలకి ఏదైనా కావాలి, ఐ విల్ కిల్ హర్. ఎస్, ఐ విల్ కిల్ హర్. కానీ దానికంటే ముందు లిల్లీని అభిని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే వాళ్ళ వేరే బోట్స్ తెలియాలి. తెలుసుకోవటం ఎలా? చిన్న క్లూ కూడా దొరకటం లేదు. సార్, నీ ఫోన్ లైవ్. ఎవరికి కాల్ చేస్తున్నావు సూర్య? దానికే, ఆ సామాన్యకే నా చెల్లెల్ని ఏం చేసిందో ఎక్కడ దాచిందో అని అడుగుతాను. అలా నువ్వు అడిగితే సామాన్య ఎలా చెప్తుంది సూర్య? పైగా జాగ్రత్త పడుతుంది. అలా చేయొద్దు. ఎస్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ఏంటి సూర్య? పోలీస్. ఎస్, పోలీసులకు వెంటనే వాళ్ళిద్దరి గురించి చెప్పేయాలి. ఎస్. అభి కోసం మేము గాలిస్తున్నాం. అలాంటప్పుడు అభి మీ దగ్గర ఎందుకున్నాడని రివర్స్ లో క్వశ్చన్ అడిగితే పోలీసులకు ఏం చెప్తావు? నిజమే, కానీ నా చెల్లెలు నాకు ముఖ్యం. పోలీసులకు చెప్పేస్తాను. ఆ అభి గాన్ని నేనే మా ఇంట్లో కొన్నాళ్ళు, ఆ తర్వాత బయట కొన్నాళ్ళు దాచానని చెప్పేస్తాను. అలా చెప్తే పోలీసుల దృష్టిలో నువ్వు అక్యూజ్డ్ పర్సన్ అవుతావు బావా. సమస్య లేదు. ఈ కేసులో నేను అక్యూజ్డ్ అయినా పర్వాలేదు. లిల్లీ సేఫ్ గా బయటకు వస్తుంది, అది ముఖ్యం. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ విషయంలో నేనో సామాన్యం అనేది తేలిపోవాలి. ఓకే, కంప్లైంట్ ఇవ్వు సూర్య. అభి నీ అండలో, అదే అభి కనిపించకపోవడం అనేది నా వల్లే జరిగిందని పోలీసులకు నిజం చెప్తాను. శామ్? అవును సూర్య, ఆ క్రైమ్ నేను నా మీద వేసుకుంటాను. శామ్, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
చెయ్యొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,